రాజశేఖర రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొచ్చారు. జై ఆంధ్ర జై తెలంగాణ అని 2004లో అన్న సోనియా గాంధీ జై ఆంధ్రప్రదేశ్ అని 2009లో అంది. అప్పుడేమో తెలుగుదేశం వాళ్ళు జై తెలంగాణ అన్నారు. అది వింత. ఆ రోజున ఏ యాక్షన్ లేదు. కాదు పాస్పోర్ట్ వీసాని ఎందుకు అన్నారంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు ఒప్పుకున్నాం, ఈ సమస్యను సాల్వ్ చేయాలి స్మూత్ గా. ఆయన క్లియర్ గా సమైక్యం ఉండాలని అన్నారు. అది ఊరందరికీ తెలిసింది. ఆయన రాష్ట్ర విభజన వద్దని తెలిసి చెప్పారండి. లేదు ఈ టర్మ్ లో అన్నారండి. లేదండి, చాలా క్లియర్ గా చెప్పారు. తిరుపతి వేదికగా జరిగిన సభలో నేనే అక్కడ అటెండ్ అయినండి. ఆయన చాలా క్లియర్ గా ఎవరు సొత్తు అని చెప్పి విభజిస్తారు, విభజించడానికి వీల్లేదని తేలి చెప్పారు. ఆ తర్వాత 6 నెలలు ఆయన బతికున్నారు. బతికున్న రోజునే అక్కడ ఏమీ లేదు. ఇంకొకటి తర్వాత ఆయన చనిపోయాకనే కదిలించింది. చాలా క్లియర్ అండి. ఇంటర్వ్యూ చేశాను నేను ఆ రోజున రాజశేఖర రెడ్డి వెరీ క్లియర్ గా ఈ టర్మ్ లో కాకపోతే తెలంగాణ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ అవ్వగానే సెకండ్ ఫేజ్ ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చింది నాకేనండి రాజశేఖర రెడ్డి. ఆ రోజు వాచ్ చూసుకొని మరి అన్నారు. లేదు, చాలా క్లియర్ గా చెప్పారనమాట. అని కూడా చెప్పారనమాట. 5 గంటలకి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు వాచ్ చూసుకొని మరి ఈ వీసాలు పాస్పోర్ట్ల గురించి. అదే అనేది అంటే మరి అప్పుడైనా ఆయన ఆపేయాలి కదా. ఏమైనా వెట్ట ముఖ్యమంత్రి ఇట్ట రాష్ట్రం మేము విడదీద్దాం అనుకుంటామని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేశారు కదా. చేశారు, ఆయన ఒప్పించి చేస్తారండి కాంగ్రెస్ పార్టీ ఒప్పించారు. ఆయన బతుకున్న దురదృష్టం. ఈవెన్ చిట్ట చివరి ఆయన మీరు చెప్తా ఒప్పించాల్సిన చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒప్పించలేకపోయారు కదా. ఆయన మిమ్మల్ని ఒప్పించడానికి వదిలేసే శాంతం తీర్మానం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఏం మాట్లాడతాం? ఎలా చెయ్యాలో ఆ టైంలో చేయకుండా అంతా జరిగి ఇవాళ రోజున మళ్ళీ పాత గాయాలు ఎందుకు రేకెత్తించడం అంటా నేను. అయిపోయింది, చేసేసారు, అయిపోయింది, ఇప్పుడు చేద్దామంటున్నా. ఎట్లా? అది కాదండి, తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావనని ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తానంటే ఎట్టా కుదురుతుంది? ఏదైనా కుదురుతుందండి. ఎట్టా కుదురుతుంది? మీరు అన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి చిన్న సింపుల్ అది. జగన్మోహన్ రెడ్డి రేవంత్ కు ఫోన్ చేస్తాడండి. రేవంత్ మీరు నీళ్లు కొద్దిగా మా రూల్ ప్రకారం మాకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇయ్యబ్బాయి అంటాడు. అంటే రేవంత్ ఏమంటాడు? అట్టగా నాకు హక్కు కదా అంటాడు. అంతేగాని అంటాడా? అది అనరండి. ఫోన్ చేస్తే మీ రాజకీయాలు ఈ ఇష్యూ వదిలిపెట్టి ఇది మనం వేరేగా సాల్వ్ చేసుకుందాం, మీ రాజకీయాలు వేరేగా ఆడుకోండి బ్రదర్ అంటే అయిపోయింది. అదేనేది అంటే అది మీరు ఆట ఆడుతున్నారు. అయితే వాటర్ నేనగా జరుగుతున్నా చెబుతున్నా, మేము ఆడుతున్నాం అని కాదు, ఆడుతున్నా. జలంతో ఆట ఆడుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఆడతలేదా? అదే కదా మరి ఆడతలేదా? మరి జగన్మోహన్ ఇవాళ నేను